Hi everyone, good morning. Can you see my screen everyone? So am I audible? Can you confirm? నా వాయిస్ వినపడుతుందండి ఆన్లైన్ గైస్? Can you confirm anyone? So my voice is clear, right? So voice clear on the right? Sorry, reconfirm చేయండి everyone. సో మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా? Anyone? Fine. So in the last session we discussed about cloud introduction, right? So cloud introduction చూసాం. So before that question and answers and first session ఏంటంటే DevOps introduction. Okay, 3 demos complete చేసాం. Okay, DevOps introduction, question and answers, and a cloud introduction. Okay, so anyone having any questions so far? So anyone newly joined today? సో ఎవరైనా ఈరోజు జాయిన్ అయ్యి ఉంటే ఒకసారి మీ మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ షేర్ చేస్తే we provide you all the previous recordings. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో ఎంతవరకు జరిగిన సెషన్స్లో అండ్ మీకు ఏదైనా డాక్యుమెంట్స్ అంటే కోర్స్ కంటెంట్ కానీ ప్రీవియస్ రికార్డింగ్స్ కానీ రాకపోతే యూ కెన్ పింగ్ మీ, ఐ షేర్ విత్ యూ ప్రీవియస్ రికార్డింగ్స్ అండ్ ఆల్సో కోర్స్ కంటెంట్, రైట్? సో మనకు వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయింది, మెంబర్స్ కూడా యాడ్ అయ్యారు. ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే సో వెరీ సూన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ కెన్ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్. సో మనకి ఇంకా లింక్ ఓల్డ్ లింకే వర్క్ అవుతుంది. సో మేబీ వెరీ సూన్ లింక్ విల్ బి చేంజ్డ్, లింక్ చేంజ్ అవుద్ది, ఆన్లైన్ మీటింగ్ లింక్. సో if you are interested, you can add into WhatsApp group as soon as possible. Fine. Yeah. So today's concept is SDLC, Software Development Lifecycle. Okay. So what is SDLC? Real time లో SDLC ఎక్కడ యూజ్ చేస్తాం, రైట్? సో కోడ్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది, డెవలపర్స్ ఏం చేస్తారు, టెస్టర్స్ ఏం చేస్తారు, సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం ఏం చేస్తాం, సో కోడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఎలా డిప్లాయ్మెంట్ చేస్తాం, సో మనం ఎలా కోఆర్డినేట్ చేస్తాం డెవలపర్స్ తోటి, టెస్టర్స్ తోటి, సో రియల్ టైంలో ఎలా ఉంటుంది ఇదంతా చూద్దాం. యా, సమ్వన్ అన్మ్యూటెడ్. సో ఎనీ క్వశ్చన్స్ అండి? యా, గో హెడ్ ప్లీజ్. ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చాట్లో పెట్టండి, ఐ గివ్ యూ టైమ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, యా, ఫైన్. సో ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో సో కోడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఒకసారి చూద్దాం ఈరోజు మనం. Before going to basics, okay, first we need to understand this. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈరోజు. ఫైన్. యా, సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, సో మన కోడింగ్ ఎక్కడ చేయమండి, కోడింగ్ ఉండదు. డెవాప్స్ ఇంజనీర్స్ కోడింగ్ పార్ట్లో ఇన్వాల్వ్ అవ్వరు, టెస్టింగ్ కూడా చేసే అవసరం ఉండదు. సో డెవాప్స్ రోల్ ఏంటంటే, డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఏంటంటే, సో వీ ఆటోమేట్ ద యాక్టివిటీస్, వీ కోఆర్డినేట్ విత్ ద డెవలపర్స్, టెస్టర్స్. ఓకే, యా. సో డెవలపర్స్ ఏం చేస్తారు, అసలు డెవలపర్ అంటే ఏంటండి? డెవలపర్ అంటే ఏంటి? ద పీపుల్ హూ ఆర్ డెవలపింగ్ ది కోడ్, ద పీపుల్ హూ ఆర్ డెవలపింగ్ ది అప్లికేషన్స్. ఓకే, సో వీళ్ళని డెవలపర్స్ అంటారు, రైట్? అప్లికేషన్ డెవలప్ చేసి, సో ఆ కోడ్ డెవలప్ చేసి ఆ డిప్లాయ్ చేస్తారు, ఆ కోడ్ తీసుకెళ్ళి ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తే సో దట్ అప్లికేషన్ విల్ బి యాక్సెసిబుల్ త్రూ ఇంటర్నెట్. ఓకే, సో ఎవరైతే కోడ్ డెవలప్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళని డెవలపర్స్ అంటారు. ఓకే, యా. సో డెవలపర్స్ ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో వీ హ్యావ్ టూ డెవలపర్స్ ఆర్ దేర్ హియర్. సో టూ డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ రిక్వైర్మెంట్, అంటే ఒకటే డెవలప్మెంట్ యాక్టివిటీలో సో టూ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. సో డెవలపర్ ఏ, డెవలపర్ బి, developer A and developer B both are working on same requirement.
యా, సో డెవలపర్స్ ఇద్దరు కూడా ఒకటే రిక్వైర్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో నార్మల్గా ఏంటంటే ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఉందనుకోండి, అప్లికేషన్ డెవలప్మెంట్ని వి డివైడ్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్. ఒక అప్లికేషన్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, సో ఆ ఫ్లిప్కార్ట్ని డివైడ్ చేస్తారు బిట్స్ అండ్ పీసెస్గా డెవలప్మెంట్ టైంలో. సో ఆ బిట్స్ అండ్ పీసెస్ని ఏమంటామంటే స్ప్రింట్స్ అంటాం. స్ప్రింట్ స్ప్రింట్స్ అంటాం. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ అజైల్ అండి. అజైల్ మెథడాలజీ యూస్ చేస్తున్నాం ప్రజెంట్. సో బిఫోర్ దట్ వీ యూస్ టు యూస్ వాటర్ ఫాల్ మెథడాలజీ. అజైల్ కంటే ముందర వాటర్ ఫాల్ యూస్ చేస్తాం, రైట్? సో వాటర్ ఫాల్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ, రియల్ టైమ్ గైస్. వాటర్ ఫాల్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే? యా, సో వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంటంటే సీక్వెన్షియల్ డెవలప్మెంట్, సీక్వెన్షియల్ వేలో డెవలప్మెంట్ ఉంటుంది, రైట్? సో అజైల్ అంటే ఏంటంటే, సో వాటర్ ఫాల్ కరెంట్లీ మనం వాడలేదు, యూస్ చేయట్లేదు ప్రజెంట్. వాటర్ ఫాల్ అంటే ఇట్ ఈస్ ఏ ప్యారలల్ డెవలప్మెంట్, ప్యారలల్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ వాటర్ ఫాల్ ఉన్నప్పుడు ఎలా జరిగేదంటే ప్రాసెస్, వాటర్ ఫాల్ మెథడాలజీ వర్క్ చేస్తున్నప్పుడు ఒక స్మాల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి సో మినిమం 6 months, 1 year, 2 years పట్టేది వాటర్ ఫాల్. ఓకే, సో అజైల్ వచ్చిన తర్వాత ఒక రిక్వైర్మెంట్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం, డివైడ్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్గా కట్ చేస్తున్నాం. కట్ చేసి ఆ పీసెస్ ఏమంటున్నాం? స్ప్రింట్ అంటున్నాం. స్ప్రింట్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాట్ ఈస్ స్ప్రింట్? ఇట్ ఈస్ ఏ టైమ్ లైన్. స్ప్రింట్ కెన్ బి స్ప్రింట్ కెన్ బి 1 week to 1 month. స్ప్రింట్ కెన్ బి 1 week to 1 month. సో స్ప్రింట్ 1 week ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, రైట్? యా, సో స్మాల్ స్ప్రింట్స్ అనుకోండి 1 weekలో అయిపోతూ ఉంటాయి. సో మేజర్ స్ప్రింట్స్ అయితే 1 month ఉంటుంది. అంటే 1 monthలో ఖచ్చితంగా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోవాలి, రైట్? సో ప్రజెంట్ చాలా ఫాస్ట్ అయిపోయింది డెవలప్మెంట్. ఓకే, సో స్ప్రింట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక స్క్రమ్ మాస్టర్ అని ఉంటాడు, స్క్రమ్ మాస్టర్. సో ఆ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే, సో ఎంతవరకు వచ్చింది స్ప్రింట్ ఇది ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. ఎవ్రీడే స్టేటస్ కాల్ ఉంటుంది మనకి ప్రాజెక్ట్లో. సో ఆ స్టేటస్ కాల్లో సో వేర్ వి స్టాండ్, సో ఎక్కడున్నాం మనం, సో ఎంతవరకు అయింది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, రైట్? సో స్ప్రింట్ విత్ ఇన్ ద స్ప్రింట్ టైం మనకి కంప్లీట్ అవ్వాలి, లేదంటే ఏమవుతుంది ఎస్కలేషన్స్. ఓకే, సో ఇలా స్క్రమ్ మాస్టర్ ఫాలోఅప్ చేసి సో ఏదైతే డెవలప్మెంట్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేస్తున్నారో అప్లికేషన్ని యాజ్ పర్ ది స్ప్రింట్ దట్ షుడ్ బి కంప్లీటెడ్. సో అందుకే డెవలపర్స్ ఏమంటారంటే, సో మాకు స్ప్రింట్ ఈ వీకెండ్ డెవలప్మెంట్ డెలివరీ ఉంది, స్ప్రింట్ డెలివరీ ఉంది, సో వీ నీడ్ టు వర్క్ లేట్ నైట్స్. డెవలపర్స్ ఎప్పుడు లేట్ నైట్స్ వర్క్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే డెడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళు. సో ఆ అప్లికేషన్ డెలివరీ చేయాలంటే సో ఆ ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే స్ప్రింట్ కంప్లీట్ అవుతుందో ఆ ఎండ్ ఆఫ్ ది డే లేట్ నైట్ 2-3 AM వరకు వర్క్ చేస్తారు, మిడ్ నైట్. ఓకే, సో ఆ స్ప్రింట్ డెలివరీ చేసిన తర్వాతే సో దే లీవ్ ఫ్రమ్ ది స్ప్రింట్. ఓకే, లేదంటే ఎస్కలేషన్స్ వస్తూ ఉంటాయి. సో అది స్ప్రింట్ టైమ్ లైన్. యాక్చువల్గా ఎవ్రీ ప్రాజెక్ట్లో ఇప్పుడు ప్రజెంట్ మనం వాడేది అజైలే వాడుతున్నాం. అజైల్ అంటే ప్యారలల్ డెవలప్మెంట్, ప్యారలల్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ప్యారలల్గా. ఓకే, యా, ఫైన్. సో ఇక్కడ టూ డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ సేమ్ రిక్వైర్మెంట్. ఒకటే డెవలప్మెంట్లో 2 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, యా, సో దే డెవలప్ ది కోడ్, దే మాడిఫై ది కోడ్, దే టెస్ట్ ది కోడ్. వన్స్ డెవలప్మెంట్ ఈస్ కంప్లీటెడ్, సో ఇక్కడ మనం ఏమంటామంటే ఇది లోకల్ వర్క్ స్పేస్ అంటామండి. సో లోకల్ వర్క్ స్పేస్లో వర్క్ చేస్తున్నారు. దిస్ వీ కెన్ సే లోకల్ గిట్ అని కూడా అనొచ్చు. లోకల్ గిట్ అంటాం, లోకల్ గిట్లో వర్క్ చేస్తారు. గిట్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ గిట్? ఓకే, ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాట్ ఈస్ గిట్? It's very hot, right? So AC is not working currently. So maybe tomorrow they deliver. Okay, yeah. Classroom guys, don't just bear one more day. Okay, so that yeah, currently fans వల్ల సౌండ్ వస్తుంది, నాయిస్ వస్తుంది. ఫైన్, యా. సో బేసికల్లీ వాట్ ఈస్ గిట్? అసలు గిట్ అంటే ఏంటండి? గిట్లో ఎందుకు వర్క్ చేస్తారు డెవలపర్స్? గిట్ అంటే ఏంటి? ఓకే,
So Git is a repository tool or version control tool. Git is a repository tool or version control tool. Okay. So what is repository? Repository అంటే ఏంటండి? Anyone having idea? Where we store our data. ఎక్కడైతే డెవలపర్స్ డేటాను స్టోర్ చేస్తారో అదే రిపాజిటరీ అంటాం. ఓకే, సోర్స్ కోడ్ డెవలప్ చేస్తారు, కోడ్ డెవలప్ చేస్తారు, స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఆ స్టోర్ చేసిన ప్లేస్నే రిపాజిటరీ అంటాం. ఓకే, వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్? ఓకే, సో హియర్ ఇన్ దిస్ లోకల్ వర్క్ స్పేస్ 2 డెవలపర్స్ ఆర్ వర్కింగ్. సో ఏ డెవలపర్ ఏ వర్క్ చేస్తారో తెలుసుకోవాలి మనం అంటే వర్షన్ కంట్రోల్ హెల్ప్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ ప్రాజెక్ట్లో 10 మెంబర్స్ ఉన్న డెవలపర్స్. ఓకే, సో 10 మెంబర్స్ ఒక పర్సన్ ఏం చేస్తున్నారు? ఫ్రంట్ అండ్ యూఐ డెవలప్ చేస్తున్నారు అప్లికేషన్. ఓకే, సో ఏ అప్లికేషన్ కైనా 3 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ అండ్, బ్యాక్ అండ్, డేటాబేస్ అని ఉంటాయి. ఓకే, సో ఒక 2 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ అండ్ యూఐ డెవలప్ చేస్తారు HTML. సో 2 డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే బ్యాక్ అండ్ API డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అదర్ గైస్ ఏం చేస్తారు? డేటాబేస్లో వర్క్ చేస్తున్నారు. సో ఎవరు ఏం చేస్తున్నారు ఎలా ట్రాక్ చేస్తాం? రైట్. సో 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ప్రాజెక్ట్కి, కానీ ఎవరు ఏ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, ఏ పార్ట్ డెవలప్ చేస్తున్నారు తెలియాలి అంటే ఈ వర్షన్ కంట్రోల్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో హూ ఈస్ డూయింగ్ వాట్? హౌ కెన్ వి ఐడెంటిఫై? బై యూజింగ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఫైన్. సో గిట్ ఈస్ ఏ రిపాజిటరీ టూల్ ఆర్ వర్షన్ కంట్రోల్ టూల్. సో ఈ వర్షన్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తా అంటే, సో బేస్డ్ ఆన్ ది కామెంట్స్ అండి, కొన్ని కామెంట్స్ అడుగుతూ ఉంటుంది యాడ్ చేయమని. సో హూ డెవలప్ దిస్ కోడ్, హూ డిడ్ చేంజెస్, who did changes, when did changes, what purpose did changes. Okay, so ఈ కామెంట్స్ ఖచ్చితంగా ఎంటర్ చేస్తారు డెవలపర్స్. who did changes, for example Ram did changes, when did changes, by 11 AM did some changes, what purpose did changes, due to some prod issue did some changes. ఓకే, సో ఈ కామెంట్స్ ను ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దిస్ కామెంట్స్ గిట్ విల్ ట్రాక్ ద వర్షనింగ్, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఓకే, సో డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ కామెంట్స్ ఎంటర్ చేస్తుంటారు డెవలపర్స్. సో ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ట్రాకింగ్ ఐడీస్ కూడా ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ కామెంట్స్. ఫైన్. సో వన్స్ డెవలప్మెంట్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ లోకల్ గేట్, వాట్ దే విల్ డూ? దే పుష్ ద కోడ్ టు రిమోట్ రిపాజిటరీ విచ్ ఇస్ GitHub. సో లోకల్లో డెవలప్మెంట్ అయిన తర్వాత రిమోట్ రిపాజిటరీకి కోడ్ని పుష్ చేస్తారు. ఓకే, సో దిస్ వీ కెన్ సే రిమోట్ రిపాజిటరీ ఆర్ వీ కెన్ సే GitHub అండి. రిమోట్ రిపాజిటరీ ఆర్ GitHub అంటాం మనం. ఓకే, సో ఈ రిమోట్ రిపాజిటరీ ఎందుకు? అసలు లోకల్లో డెవలప్ చేస్తున్నారు కోడ్ని, మళ్ళీ రిమోట్ ఎందుకు మనకి? రిమోట్ రిపాజిటరీ ఎందుకు? సో గిట్, లోకల్ గిట్, రిమోట్ రిపాజిటరీ బోత్ ఆర్ సేమ్ అండి ఫంక్షనాలిటీ వైజ్. సో రిమోట్ రిపాజిటరీ అంటే రిమోట్ సర్వర్. సో ఈ రిమోట్ సర్వర్ ఎందుకంటే, సో ఒకసారి డెవలప్మెంట్ అంతా జరిగిన తర్వాత ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ పుష్ చేస్తారు కోడ్ ఇక్కడ పుష్ చేస్తే, సో ఈ రిమోట్ సర్వర్ నుంచే జెన్కిన్స్ కోడ్ని తీసుకుంటారు. ఓకే, సో రిమోట్ సర్వర్ అనేది రిమోట్ వెండర్ ఉంటారు, ఆ రిమోట్ వెండర్ సర్వర్లో కోడ్ని పుష్ చేస్తారు. సో ఇన్ దిస్ ఫ్లో అవర్ నెక్స్ట్ టూల్ ఈజ్ జెన్కిన్స్ అండి. సో దిస్ ఈజ్ జెన్కిన్స్. సో అజైల్ మెథడాలజీలో ప్యారలల్ డెవలప్మెంట్లో జరిగే ప్రాసెస్ మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఈ అజైల్లో జరిగే ప్యారలల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అంటే బై యూజింగ్ డెవాప్స్ టూల్స్. సో లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని రిమోట్ రిపాజిటరీ మూవ్ చేస్తే డెవలపర్స్. సో జెన్కిన్స్ అంటే ఏంటంటే, జెన్కిన్స్ ఈజ్ ఏ CI/CD టూల్. CI/CD టూల్ అంటాం మనం. CI/CD అంటే ఏంటి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ టూల్. ఓకే, యా. సో యా, గో అహెడ్. ఇది క్వశ్చన్ అడుగుతాను. లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని రిమోట్ రిపాజిటరీకి వచ్చిన తర్వాత జెన్కిన్స్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ పుల్ ద కోడ్ ఫ్రమ్ GitHub టు రిమోట్ రిపాజిటరీ టు జెన్కిన్స్. సో ఎలా పుల్ చేస్తుంది? సో జెన్కిన్స్ అంటే, అసలు జెన్కిన్స్ అంటే ఏంటంటే, జెన్కిన్స్ ఈజ్ ఏ CI/CD టూల్ విచ్ విల్ ఇంటిగ్రేట్ ఆల్ ది టూల్స్, ఇట్ విల్ కమ్యూనికేట్ ఆల్ ది టూల్స్ బై ఇన్స్టాలింగ్ ప్లగిన్స్. అంటే మీనింగ్ ఏంటంటే, సో జెన్కిన్స్ అనే సర్వర్ ఏంటంటే మీడియేటర్ సర్వర్ అంటాం. మీడియేటర్. ఓకే, ఇట్ విల్ ఇంటిగ్రేట్ ఆల్ దిస్ టూల్స్, ఇట్ విల్ కమ్యూనికేట్ ఆల్ ది టూల్స్. అంటే GitHubని జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే అటాచ్.
ఓకే. యా, సో ఈ గిటాబ్ సర్వర్ని జెనికిన్స్కి ఇంటిగ్రేట్ చేయాలంటే మనకు ఒక ప్లగిన్ కావాలి. ప్లగిన్. సో ప్లగిన్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్, ఒక ప్యాకేజ్. ఓకే. సో గిటాబ్ని జెనికిన్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఎందుకు ఇంటిగ్రేట్ చేసుకోవాలి? గిటాబ్లో ఉన్న కోడ్ని జెనికిన్స్కి తీసుకురావాలంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ కావాలి. సో మీరు వెంటనే వచ్చేయండి, కొంచెం ఆట ఉంటే పర్లేదా? ఓకే, రైట్. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే జెనికిన్స్లో జాబ్స్ క్రియేట్ చేస్తాం. జాబ్ అంటే ఏంటి? ఫంక్షనాలిటీ. ఓకే, ఒక వర్క్ చేయాలి అంటే ఒక జాబ్ అంటాం. ఓకే. యా, సో ఈ జాబ్లో ఏం చేస్తామంటే కొన్ని జాబ్ స్కెడ్యూల్స్ క్రియేట్ చేస్తాం. స్కెడ్యూల్స్. సో ఆ కోడ్ అంతా మనకి జెనికిన్స్ రావాలంటే స్కెడ్యూల్ కావాలి. ఓకే. స్కెడ్యూల్ అయిన తర్వాత స్కెడ్యూల్ చేసి ఈ జాబ్ని మనం రన్ చేస్తాం, ట్రిగర్ చేస్తాం. ట్రిగర్ చేయగానే ఏమవుతుందంటే సో ఇక్కడ ఉన్న కోడ్ అంతా కూడా ఈ కోడ్ అంతా కూడా జెనికిన్స్కి వచ్చేస్తుంది. సో మనం అజైల్ మెథడాలజీలో ప్యారలల్ డెవలప్మెంట్లో డెవాప్స్ టూల్స్ వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఫాస్ట్గా వర్క్ అవ్వాలి, ఫాస్ట్ డెలివరీ. ఓకే, విత్ ఇన్ ద టైం ఫ్రేమ్. ఓకే. సో ఇక్కడ జెనికిన్స్లో జాబ్ క్రియేట్ చేసి రన్ చేసినప్పుడు గిటాబుల్ ఉన్న కోడ్ అంతా కూడా జెనికిన్స్కి వచ్చేస్తుంది. సో ఈ కోడ్ జెనికిన్స్కి వచ్చిన తర్వాత ఈ కోడ్ మనం ఏమంటామంటే సో విచ్ ఇస్ అ రా కోడ్ అని చెప్తాం మనం. రా కోడ్. రా కోడ్ అంటే ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ కోడ్, అన్ఫార్మాటెడ్ కోడ్, రైట్. సో ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండదు కోడ్, డిఫరెంట్ ఫైల్స్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. సో ఈ కోడ్ని ఫైనల్గా మనం ఏం చేయాలి? సో ఈ కోడ్ తీసుకెళ్ళి ఇక్కడ ఒక అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేసుకోవాలి. అప్లికేషన్ సర్వర్స్ మనం ఏమంటామంటే సో టామ్ క్యాట్ సర్వర్ అంటాం. టామ్ క్యాట్ సర్వర్ ఆర్ యాప్ సర్వర్ అంటాం, అప్లికేషన్ సర్వర్. ఓకే. సో ఫైనల్గా కోడ్ అంతా కూడా అప్లికేషన్ సర్వర్స్లోకి వెళ్తే మనం వీ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. అంతే కదండి. ఫ్లిప్కార్ట్ రన్ అవుతుందంటే ఆ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎవరో డెవలప్ చేశారు, ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక సర్వర్లో డిప్లాయ్ చేశారు. సో దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. ఓకే. యా, సో ఈ రా కోడ్ని మనం ఫైనల్గా ఇక్కడ డిప్లాయ్ చేయాలి. కానీ ఇక్కడ రా కోడ్ విల్ నాట్ అండర్స్టాండ్ బై అప్లికేషన్ సర్వర్స్. రా కోడ్ అప్లికేషన్ సర్వర్కి అర్థం కాదు. సో ఎందుకు అర్థం కాదంటే డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. దట్ ఈస్ వై వీ నీడ్ టు ఇంటిగ్రేట్ వన్ మోర్ టూల్ అండి ఇక్కడ. ఆ టూల్ని ఏమంటామంటే మేవెన్ అంటాం. ఈ టూల్స్ అన్ని చాలా డీప్ డ్రైవ్ ఉంటాయండి, చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటాయి. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చాలా క్లియర్గా ఉంటాయి. సో ఇది మేవెన్. ఓకే. సో మేవెన్ ఈజ్ ఏ బిల్డ్ టూల్ అండి. బిల్డ్ టూల్. మేవెన్ ఈజ్ ఏ బిల్డ్ టూల్. సో బిల్డ్ టూల్ అంటే ఏంటి? ఇట్ విల్ బిల్డ్ ద కోడ్. సో ఏదైతే కోడ్ జెనికిన్స్కి వచ్చిందో ఆ కోడ్ని మేవెన్ తీసుకుని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఆర్టిఫాక్ట్. ఒక ఆర్టిఫాక్ట్గా కన్వర్ట్ చేస్తుంది, రైట్. సో ఆర్టిఫాక్ట్ అంటాం మనం. టెర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టిఫాక్ట్. సో ఆర్టిఫాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్కైవ్ ఫైల్. ఆర్కైవ్ ఫైల్. సో ఆర్టిఫాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్కైవ్ ఫైల్. సో ఇక్కడ మనకి డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా త్రీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. త్రీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్. ఓకే. వాట్ ఆర్ దోస్? సో ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ. జావా డెవలప్మెంట్. సో జావా డెవలప్మెంట్లో త్రీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్. డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్. డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫస్ట్ వన్. ఓకే. సెకండ్ వన్ ఈజ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే యా, సో థర్డ్ వన్ కూడా ఉంది విచ్ ఇస్ ఎంటర్ప్రైజ్ యాప్ డెవలప్మెంట్. ఓకే. సో త్రీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సో నా ల్యాప్టాప్లో ఒక క్యాలిక్యులేటర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ క్యాలిక్యులేటర్ని ఏమంటామంటే డెస్క్టాప్ అప్లికేషన్ అంటాం. ఈ క్యాలిక్యులేటర్ ఎక్కడ వర్క్ చేస్తుంది? నా డెస్క్టాప్లో, నా ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంది. నా ల్యాప్టాప్లో ఉన్న క్యాలిక్యులేటర్ని మీరు యాక్సెస్ చేయలేరు, మీ క్యాలిక్యులేటర్ని నేను యాక్సెస్ చేయలేను. విచ్ ఇస్ నథింగ్ బట్ డెస్క్టాప్ అప్లికేషన్ అంటాం, అంటే లోకల్లో వర్క్ చేసే అప్లికేషన్. ఓకే. సో ఒకవేళ ఈ డెవలప్మెంట్ జావా డెవలప్మెంట్ డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనుకోండి, మేవెన్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ జనరేట్ జార్ ఫైల్ అండి. జావా ఆర్కైవ్ ఫైల్. ఇట్ విల్ జనరేట్ జావా ఆర్కైవ్ ఫైల్.
ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్ అయితే మావెన్ ఏం చేస్తుందండి? మావెన్ విల్ జనరేట్ జార్ ఫైల్, జావా ఆర్కైవ్ ఫైల్. ఓకే, సో ఇది అప్లికేషన్ ఇస్ వెబ్ అప్లికేషన్. సో మావెన్ ఏం చేస్తుందంటే వార్ ఫైల్ జనరేట్ చేస్తుంది. వార్ ఫైల్, వార్ అంటే ఏంటంటే వెబ్ ఆర్కైవ్ ఫైల్. ఓకే, సో ఇది అప్లికేషన్ ఇస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. మావెన్ ఏం చేస్తుందంటే ఇట్ జనరేట్స్ ఈఆర్ ఫైల్, ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ ఫైల్. సో బేస్డ్ ఆన్ ది అప్లికేషన్ డెవలప్మెంట్ మావెన్ ఏం చేస్తుందంటే రెస్పెక్టివ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు కన్వర్ట్ చేయాలి? సో బికాజ్ ఇక్కడ ఈ టామ్ క్యాట్ సర్వర్ ఏదైతే ఉందో అప్లికేషన్ సర్వర్, దిస్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఆర్టిఫాక్ట్స్ అండి. ఈ ఫార్మాట్లో ఉన్న కోడ్నే అర్థం చేసుకుంటుంది ఎవరు? టామ్ క్యాట్ సర్వర్. సో రా కోడ్ అంతా కూడా జెన్కిన్స్ పుల్ చేసుకుంది. సో కానీ ఈ రా కోడ్ డైరెక్ట్గా మనకి డిప్లాయ్ చేయలేము. దట్ ఈస్ వై వీఆర్ ఇంటిగ్రేటింగ్ వన్ మోర్ టూల్ విచ్ ఇస్ మావెన్. మావెన్ ఏం చేస్తుందంటే ఈ రా కోడ్ తీసుకొని కన్వర్ట్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇట్ విల్ గివ్ బ్యాక్ టు జెన్కిన్స్. జెన్కిన్స్ విల్ పుష్ దిస్ ఆర్టిఫాక్ట్ టు టామ్క్యాట్ సర్వర్. ఇక్కడ డిప్లాయ్మెంట్ జరుగుతుందండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో 100 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 100 పీడిఎఫ్ డాక్యుమెంట్లు ఉన్నాయి అనుకోండి. సో ఐ ఆస్క్ యూ టు సెండ్ దోస్ డాక్యుమెంట్స్ టు మీ. నేను పంపించమని చెప్పాను మీకు 100 డాక్యుమెంట్స్, పీడిఎఫ్ డాక్యుమెంట్స్. ఎలా పంపిస్తాం? వాట్ ఈస్ సింప్లెస్ట్ వే? హౌ కెన్ వి సెండ్ దట్? ఇన్స్టెడ్ ఆఫ్ అటాచింగ్ ఆల్ ది ఫైల్స్ ఇంటూ ఈమెయిల్, మనం ఏం చేస్తాం? కన్వర్ట్ ఇంటూ ఒక జిప్ ఫైల్గా కన్వర్ట్ చేసుకుని ఆ జిప్ ఫైల్ని అటాచ్ చేసి ఈమెయిల్కి పంపించేస్తాం. అది సింప్లెస్ట్ వే కదా మనకి, రైట్? సేమ్ వే, సేమ్ ఫంక్షనాలిటీ విల్ వర్క్ ఇన్ మావెన్ ఆల్సో. మావెన్ ఏం చేస్తుంటే రాకోన్ తీసుకుని ఒక సింగిల్ ఫైల్గా, ఒక జిప్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఐదర్ జార్ ఆర్ వార్ ఆర్ ఈఆర్, ఇవన్నీ కూడా బైనరీ ఫైల్స్ అండి, బైనరీ ఫార్మాట్స్. కన్వర్ట్ చేసి జెన్కిన్స్కి ఇస్తుంది. జెన్కిన్స్ తీసుకెళ్ళి టామ్క్యాట్లో డిప్లాయ్ చేస్తుంది. క్లియర్ అండి ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్ హియర్ ఎనీవన్? సో ఎంతవరకు క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇది బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ అంటాం మనం రియల్ టైంలో. సో ఇది బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ అంటాం. ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు ప్రజెంట్. ఓకే, బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఏ కంపెనీ అయినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు ప్రజెంట్. అజైల్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ఇంటిగ్రేషన్స్ అన్ని ఎవరు చూస్తారు? ఆర్కిటెక్ట్స్ చేస్తారండి, మనకి ఎవరు ఛాన్స్. ఓకే, ఆర్కిటెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తూ ఉంటాం? సో ఈ కోడ్ ఏదైతే డెవలప్ చేసేటప్పుడు పుష్ చేస్తున్నారో, ఇక్కడ గిటాబ్లో పుష్ చేస్తున్నారో, జెన్కిన్స్ యూస్ చేసి జాబ్స్ రన్ చేస్తూ ఉంటాం మనం. ఈ జాబ్ రన్ చేసి కోడ్ తీసుకొచ్చి బయటికి గిటాబ్ నుంచి జెన్కిన్స్ తీసుకొచ్చి, జెన్కిన్స్ నుంచి మావెన్కి వెళ్ళి మావెన్లో ఒక సింగిల్ ఫైల్గా కన్వర్ట్ అయ్యి ఆ ఫైల్ తీసుకెళ్ళి టామ్క్యాట్లో డిప్లాయ్ చేస్తాం. అది ఒక జాబ్తో ఒక రన్ చేస్తే సరిపోతుంది. మనం మాన్యువల్గా చేయము ఎక్కడ కూడా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. సో మనకు జెన్కిన్స్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. జెన్కిన్స్లోకి వెళ్ళినప్పుడు చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఉంటుంది. సో జెన్కిన్స్ అంతా కంప్లీట్గా GUI ఉంటుందండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మన రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జెన్కిన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో గిట్ అండ్ గిట్ హబ్ ఎవరు యూజ్ చేస్తారు? ఈ రెండు టూల్స్ ఎవరివి? డెవలపర్స్ యూజ్ చేస్తారు. మన రోల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, జెన్కిన్స్ నుంచి. ఓకే, సో కానీ మన కోర్సులో గిట్ కూడా ఉంది. ఎందుకు గిట్ ఉంది? డెవలపర్స్ కొన్నిసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటారు. అది ఐడెంటిఫై చేయాలంటే మనకు గిట్ తెలియాలి. That is why we are going to learn Git also. Okay, clear, right? Any questions up to here, anyone? Any questions, Andy? Anyone having any questions? Adagandi questions adagandi. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, సో దెన్ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ టూల్. సో ఈ ప్రాసెస్ తెలియాలండి ఫస్ట్. మనకి ఈ ప్రాసెస్ తెలిస్తే, రియల్ టైంలో ఏం జరుగుతుందో తెలిస్తే, సో వీ కెన్ ఈజీలీ కోప్ అప్. ఓకే, Sir, there is one question. Actually, we have. Amit, just a minute. So you understand Telugu or not? First of all, can you confirm? Sir, actually, no. I understand English. I mean, that you. మరి ఎందుకు most of the అటెండ్ time అవుతున్నారు మీరు? in తిరిగి అర్థం English. కాకుండా ఎందుకు అటెండ్ అవుతున్నారు? సో మీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్.
కానీ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ తెలుగు, రైట్? ఇది తెలుగు బ్యాచ్ అని చెప్పాను కదా నేను. I told you Uh, already clearly, right? This is Telugu batch, right? Why are you wasting your time? You can come to next batch. okay, sir, So actually you are keeping both in you not English. understand Telugu, Actually, right? this time, Uh, no, sir, this timing is most feasible to me. Therefore, I'm joining this batch, no, no. and you are keeping Yeah. English and Telugu equally as your medium of communication. So I'm not getting much of the problem in understanding. So I'm Uh, comfortable with it. I mean, I don't have much of problem. I mean, you are comfortable, I can yeah, ask. comfortable with the language also, right? Telugu మీకు అర్థమవుతుంది కదా? Yeah. I mean, I have a very little bit knowledge about the Telugu, but I'm not very much fluent in it. I can understand in bits and pieces, but I'm not very much fluent, as I said. So, but again, you are keeping both in English and Telugu, so I'm comfortable. I have not much of an issue. I can, రైట్, yeah, వెరీ గుడ్. ask my ప్లీజ్ question క్యారీ in ఆన్. English. ఓకే, మీకు కంఫర్టబుల్ అంటే ఓకే అండి, నో ఇష్యూస్, యూ కెన్ అటెండ్. సో ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా, మీకు తెలుగు అర్థం కాదేమో నాకు డౌట్ వచ్చింది. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, కానీ ఇది ప్యూర్లీ తెలుగు Yes. బ్యాచ్ అండి. ఎందుకంటే సో ఎవ్రీ 3 బ్యాచెస్కి ఒక తెలుగు బ్యాచ్ ఉంటుంది. ఎవ్రీ 3 బ్యాచెస్కి అంటే ఇంగ్లీష్ బ్యాచెస్ ఉంటాయి. మార్నింగ్ బ్యాక్ టు బ్యాక్ 7 to 8, 8 to 9, 9 to 10. తర్వాత 11 o'clockకి తెలుగు బ్యాచ్ ఉంటుంది. సో ఈవినింగ్ 7 to 8 ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది. 5 బ్యాచెస్ రన్ అవుతాం. Uh, ఓకే, యా, గో హెడ్, yes. అడగండి క్వశ్చన్. Okay, sir, my question is about like, as you said that we have already the local repository for the Git. So isn't this possible for us to bypass this central repository for the GitHub and push the code directly to the through to the Jenkins, and then from the Jenkins it's go to Maven and then to the Tomcat? I mean, why? What is the point of keeping this central repository for the GitHub in place? Because that actually, adds additional overheads when it comes to pushing the code, and may cause రైట్, a bit of వెయిట్ further వెయిట్, delay on యా, this. ఐ Yeah. గివ్ యూ ఆన్సర్. ఓకే, యా. సో లోకల్ గిట్ అంటే మన ల్యాప్టాప్లో ఉండే రిపోజిటరీ. ఓకే, రిమోట్ గిట్ అంటే సర్వర్. సో జెన్కిన్స్ ఇప్పుడు కూడా లోకల్ గిట్ కనెక్ట్ అవ్వదు, రిమోట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎందుకు రిమోట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అంటే ఇంటిగ్రేషన్స్ ఎప్పుడు కూడా రిమోట్ సర్వర్కే చేస్తాము. లోకల్ ల్యాప్టాప్ని ఇంటిగ్రేట్ చేస్తే సో ఎవ్రీ టైం మనం ఆన్లో ఉంచాం కదా ల్యాప్టాప్ని, షట్ డౌన్ చేస్తూ ఉంటాం. సో అదే రిమోట్ రిపోజిటరీ, రిమోట్ సర్వర్ అనుకోండి, సో 24/7 రన్నింగ్లోనే ఉంటుంది సర్వర్, క్లౌడ్ సర్వర్. సో దట్ ఈస్ వై సో వీ ఆల్వేస్ యూజ్ ద లోకల్ రిపాజిటరీ. వి అంటే డెవలపర్స్ అండి. Developers always use the local repository. They develop the code in their local repository. Once development is completed, they push the code to remote repository. So remote repository నుంచే కోడ్ అంతా కూడా జెన్కిన్స్ తీసుకోవాలి. క్లియర్, రైట్ అమిత్? Okay, sir. And one more thing. Let's say if they push the code to the central repository, then is there any further wait time at the central repository before నో the నో, central repository నో వెయిట్ pushes టైం, the code? నథింగ్. అసలు వెయిట్ టైం అనేది ఉండదు. సో కోడ్ ఒకసారి పుష్ అవ్వగానే ఇమీడియట్గా జెన్కిన్స్ తీసుకుంటాడు. అది మనం షెడ్యూల్ చేస్తాం జాబ్. పోలెస్సీ మనకు జాబ్ ఉంటుంది, అది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం జెన్కిన్స్లోకి వెళ్ళాం. సో ఇప్పుడైతే టెక్నికల్గా మనం ఎక్కువ డిస్కస్ చేయం. సో జెన్కిన్స్లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్ ఏముండదు, ఇమీడియట్గా పుల్ చేసుకుంటాం. Okay, so there is no waiting time at the central gate, neither at the Jenkins. No, No sooner we no, commit the code or nothing like that. developer commit the code, it takes place at the Tomcat. Okay. Okay, Nothing sir. like that. Thank you. Yes. Okay. ఓకే, యా. Okay. సో ఈ కోడ్ మనం ఏంటంటే రా కోడ్ ఎప్పుడు కూడా ఇక్కడ డిప్లాయ్ అవ్వదు. ఓకే, టామ్కాట్లో డిప్లాయ్ చేయాలి. సో దట్ ఈస్ వై సో వీఆర్ యూజింగ్ Maven టు కన్వర్ట్ ద రా కోడ్ ఇంటూ ఆర్టిఫాక్ట్. ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి Maven విల్ గివ్ బ్యాక్ టు జెన్కిన్స్. సో జెన్కిన్స్ విల్ పుష్ దట్ వార్ ఫైల్ టు అప్లికేషన్ సర్వర్, టామ్కాట్లో పుష్ చేసి డిప్లాయ్ చేస్తాం. ఓకే, యా. సో అయితే ఇక్కడ డెవలప్ చేస్తున్నారు కోడ్ని. సో మనం ఏం చేస్తున్నాం, డెవలప్స్ నియర్గా ఇక్కడ జాబ్ రన్ చేసి కోడ్ని పుల్ చేసి కన్వర్ట్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. మరి టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? టెస్టింగ్ విల్ బి హ్యాపెన్ ఇన్, యా, ఇక్కడ ఒక టూల్ మనం ఇంటిగ్రేట్ చేస్తాం, విచ్ ఈస్ వీ కెన్ సే సోనార్ కోడ్ రివ్యూ టూల్. సోనార్, ఈ సోనార్ అంటే ఏంటంటే జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేస్తామండి. సోనార్ కూడా తీసుకెళ్ళి జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఏదైనా టూల్ మీరు ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగ్ఇన్, సో ఎనీ టూల్ అండి, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే సో ఆ టూల్ ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఏ టూల్ అయినా జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేయాలంటే ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. ప్లగ్ఇన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
What is plugin? Plugin is a package software, right? So ఏ టూల్ అయినా మనం ఇంటిగ్రేట్ చేసుకున్నట్టు ప్లగిన్ కావాలి. ఫైన్. యా. సోనార్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ సోనార్? సోనార్ ఈజ్ ఏ కోడ్ రివ్యూ టూల్ అండి. సోనార్ ఈజ్ ఏ కోడ్ రివ్యూ టూల్. ఇట్ ఈస్ ఏ కోడ్ రివ్యూ టూల్. సో విచ్ విల్ రివ్యూ ది కోడ్. మనం ఏదైతే కోడ్ని మనం ఫుల్ చేసుకుంటాము గిటాబ్ నుంచి జెన్కిన్స్కి, సో ఆ కోడ్ అంతా కూడా రివ్యూ చేస్తూ ఉంటుంది సోనార్. సో ఎందుకు రివ్యూ చేయాలి? కోడ్లో బగ్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. సో సోనార్ ఏం చేస్తుంటే రివ్యూ చేసి టెస్టర్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు రిపోర్ట్, టెస్టర్స్. సో వాళ్ళు టెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో డూప్లికేట్ లైన్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ గో బ్యాక్ టు ఫ్లిప్కార్ట్లోకి వెళ్దాం ఒకసారి. సో ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కూడా ఎవరో డెవలప్ చేశారు. ఓకే. సో ఈ ఫ్లిప్కార్ట్లో డూప్లికేట్ లైన్స్ ఉన్నాయనుకోండి, డూప్లికేట్ లైన్స్ ఉంటే ఏం జరుగుతుందండి? డూప్లికేట్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఈ ప్రొడక్ట్స్ అన్ని డూప్లికేట్గా కనబడుతూ ఉంటాయి. టూ టు త్రీ ఐటమ్స్ కనబడుతూ ఉంటాయి ఒక్కొక్కటి. సో ఈ ప్రైజింగ్ కూడా 2 to 3 టైమ్స్ కనిపిస్తూ ఉంటుంది డూప్లికేట్ లైన్స్ ఉంటాయి, రైట్. ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మనం ఇలా క్లిక్ చేసినప్పుడు ఎర్రర్ వస్తూ ఉంటుంది, ఓపెన్ అవ్వదు ప్రాపర్గా. సో ఇవన్నీ ఫిక్స్ చేసేది ఎవరు? టెస్టర్స్. టెస్టర్స్ కనెక్ట్ అయ్యి టెస్టింగ్ చేస్తూ ఉంటారు బై యూజింగ్ సెలీనియం టెస్టింగ్, ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. మనం సెలీనియం టెస్టింగ్ నేర్చుకునే అవసరం ఉంది, మనకు అవసరం లేదు డెవాప్స్ నేర్చుకో. ఓకే, దట్ ఈస్ టెస్టర్స్ డ్యూటీ. ఓకే, యా, ఫైన్. సో డెవలపర్స్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. డెవలపర్స్ ఎయిదర్ దే కెన్ యూజ్ పైథాన్, దే కెన్ వర్క్ ఆన్ సేల్స్ ఫోర్స్, దే కెన్ వర్క్ ఆన్ జావా, దే కెన్ వర్క్ ఆన్ .NET, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ డోంట్ నీడ్ వరీ అబౌట్. సో ఏదైతే డెవలప్ చేస్తున్నారో అది పుల్ చేసి మనం డిప్లాయ్ చేస్తూ ఉంటాం, అది మన డ్యూటీ. ఓకే, యా, ఫైన్. సో ఇన్ సోనార్ వాట్ దే విల్ డూ, డెవలపర్స్ దే క్రియేట్ సమ్ మెట్రిక్స్. డెవలపర్స్ క్రియేట్ సమ్ మెట్రిక్స్. మెట్రిక్స్ అంటే ఏంటండి? మెట్రిక్స్ అంటే ఏంటి? రూల్స్ క్రియేట్ చేస్తారు. సో మోర్ దాన్ 3 డూప్లికేట్ లైన్స్ ఆర్ దేర్, ఇట్ విల్ స్టాప్ ది డిప్లాయ్మెంట్. ఓకే, మళ్ళీ బ్యాక్ ఇస్తూ ఉంటున్నాం కోడ్. సో డూప్లికేట్ లైన్స్, ఎర్రర్స్ లేకుండా సోనార్ ఏం చేస్తుందంటే రివ్యూ చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉంటాం. ఓకే, యా, ఫైన్. సో ఇది లైవ్లో జరిగే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అండి, లైవ్లో జరిగే అప్లికేషన్ డిప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫ్లిప్కార్ట్లో ఎవ్రీ మూమెంట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి, ఎవ్రీ మూమెంట్, రైట్. ఎవ్రీ 1 minute చేంజెస్ జరుగుతూ ఉంటాయి, ఆఫర్లు వస్తూ ఉంటాయి. సో కొన్ని ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వస్తూ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఓన్లీ 1 item is అవైలబుల్, 2 items అవైలబుల్. సో ఇదంతా ఎవరు చేస్తూ ఉంటారు? బ్యాక్ ఎండ్లో డెవలపర్స్ మాడిఫై చేసుకోడు. సో డిప్లాయ్ చేయగానే అప్డేట్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి, రైట్. యా, ఫైన్. నెక్స్ట్ వన్, ఇంకా మనం యూస్ చేసే టూల్స్ ఏమున్నాయండి? ఇంకా మనం యూస్ చేసే టూల్స్ యాన్సిబుల్ ఉంది, యాన్సిబుల్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఓకే, యాన్సిబుల్ యూస్ చేసి సో ఎలాంటి యాక్టివిటీ అయినా మనం ఫాస్ట్గా వితిన్ మినిట్స్లో చేసేయచ్చు. సో 1000 సర్వర్స్లో ఒక జావా అప్లికేషన్ డిప్లై చేయాలనుకోండి, యాన్సిబుల్ యూస్ చేసి 1 minute చేయొచ్చు. 1000 సర్వర్స్లో జావా డిప్లై చేయాలంటే 1 minute చేయొచ్చు. ఓకే, యా. సో యాన్సిబుల్ ఈజ్ ఏ, వీ కెన్ సే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. Configuration management tool. Ansible is a configuration management tool. Okay, so configurations అన్ని కూడా Ansible త్రూ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్, డోకర్. డోకర్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఏ కంటైనర్ టూల్. సో కంటైనర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ కంటైనర్? మనం యూస్ చేసే టూల్స్ అండి, మన కోర్స్లో యూస్ చేసే టూల్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో కంటైనర్ ఈజ్ ఏ, ఇట్స్ లైక్ ఏ బాక్స్. కంటైనర్ అంటే బాక్స్ కదండి, వీ కెన్ మూవ్ ఎనీవేర్, వీ కెన్ యూజ్ ఎనీవేర్ దట్ కంటైనర్. ఓకే, సో మనం సర్వర్లో డిప్లాయ్ చేసే అప్లికేషన్స్ని కంటైనర్స్లో కూడా చేయొచ్చు. సో కంటైనర్స్ ఆర్ అడ్వాన్స్డ్ వర్చువల్ సర్వర్స్. సో మనం వర్చువల్ సర్వర్స్లో చేసే అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్ అంతా కూడా ఈ కంటైనర్స్లో చేస్తే ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ ఉంటుంది కంటైనర్. సో మనం ఇప్పుడు యూస్ చేసే డిజిటల్ అప్లికేషన్స్ అన్ని కూడా కంటైనర్స్లో డిప్లాయ్ అయ్యాయి. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ షాపింగ్ సైట్, మింత్రా, మీషో, సో ఇవన్నీ కూడా కంటైనర్స్లో డిప్లాయ్ చేశారు. అందుకే మనకు చాలా ఫాస్ట్గా, ఈవెన్ గ్రోసరీస్, సో బ్లింకిట్, డంజో, జెప్టో ఇవన్నీ కదా, గ్రోసరీస్ బుక్ చేస్తూ ఉంటాం. సో విత్ ఇన్ 2 minutes, 5 minutes కూడా వచ్చేస్తున్నాయి ప్రోడక్ట్స్.
గ్రాసరీస్ బుక్ చేస్తాను అనుకోండి, విత్ ఇన్ 5 minutes వచ్చేస్తాం, విత్ ఇన్ 10 minutes వచ్చేస్తాం. ఓకే, సో అప్లికేషన్స్ అని ఎక్కడ హోస్ట్ అయినాయి? డోకర్లో హోస్ట్ అయినాయి, అందుకే అంత ఫాస్ట్ ఉంది. సో మనకి కోవిడ్ తర్వాత ఎవ్రీ వన్ యూజింగ్ ఆన్లైన్, ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ వాడుతున్నాం. సో ఈవెన్ గ్రాసరీస్ కూడా ఆన్లైనే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఎక్కడ హోస్ట్ అయినాయి? డోకర్లో హోస్ట్ అయ్యాయి, అందుకే అంత ఫాస్ట్గా వస్తున్నాయి. విత్ ఇన్ 5 minutes, విత్ ఇన్ 10 minutes కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, యా. సో డోకర్ అంటే కంటైనర్ టూల్ అండి. కంటైనర్ ఏంటంటే చాలా ఫాస్ట్, సర్వర్ కంటే ఫాస్ట్ ఉంటుంది కంటైనర్. ఓకే, యా. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్. సో క్యూబర్నెటిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అడ్వాన్స్ టు డోకర్. క్యూబర్నెటిస్ ఏమంటామంటే ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం. ఆర్కెస్ట్రేషన్ టూల్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అని చెప్పొచ్చు. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటాం క్యూబర్నెటిస్. ఓకే, సో అంటే ఏంటంటే అడ్వాన్స్ టు డోకర్ అండి. డోకర్ కంటే చాలా అడ్వాన్స్గా ఉంటుంది క్యూబర్నెటిస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ టెరాఫార్మ్ అండి. Terraform. So Terraform is a infrastructure automation. So infrastructure automation tool. Terraform is a infrastructure automation tool. సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయాలంటే టెరాఫార్మ్ కావాలి. సో ఈ 4 టూల్స్ చాలా అడ్వాన్స్ టూల్స్, చాలా కోర్ టూల్స్ అండి. ఈ 4 టూల్స్లో ఒక్క టూల్ పర్ఫెక్ట్గా ఉంటే జాబ్ వస్తుంది మనకు. Ansible, Docker, Kubernetes, Terraform. Along with these tools ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉండాలి, AWS కానీ, అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ. ఓకే, సో ఈ 4 టూల్స్ క్యూబర్నెటిస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మనకి, డోకర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డోకర్, క్యూబర్నెటిస్ చాలా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది మనకి. ఓకే, యాన్సిబుల్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, టెరాఫార్మ్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. సో మరి ఇన్ని టూల్స్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఒక టూల్ సరిపోదు కదా, అంటే అన్ని టూల్స్ అన్ని ప్రాజెక్టులో యూజ్ చేయరు, అన్ని టూల్స్ అన్ని ప్రాజెక్టులో యూజ్ చేయరండి. సో క్యూబర్నెటిస్ ఒక ప్రాజెక్ట్లో యూజ్ చేయొచ్చు, టెరాఫార్మ్ ఒక ప్రాజెక్ట్లో యూజ్ చేయొచ్చు, సో డోకర్ ఒక ప్రాజెక్ట్లో యూజ్ చేయొచ్చు, యాన్సిబుల్ ఒక ప్రాజెక్ట్లో యూజ్ చేయొచ్చు. మీరు అన్ని టూల్స్ నేర్చుకుంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఫిట్ అవుతారు. ఓకే, సో మా ప్రాజెక్ట్లో యాన్సిబుల్, నాట్ యాన్సిబుల్, జెన్కిన్స్, క్యూబర్నెటిస్ వాడుతున్నాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ విత్ Wipro, so they are using Docker. One of my friend is working with TCS, they are using Terraform. ఓకే, సో ఈ గిట్, జెన్కిన్స్ అనేవి బేసిక్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవి కూడా వస్తే ఇంకా బెటర్ మనకి. గిట్, జెన్కిన్స్, మావెన్ ఇవి కూడా తెలిస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఓకే, యా. సో ఈ టూల్స్ అన్ని కూడా మనం చాలా డీప్ డ్రైవ్ చేస్తాం. సో ఎవ్రీ టూల్ విల్ గో డీప్ డ్రైవ్. సో యాన్సిబుల్, డోకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్ చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది, జెన్కిన్స్ కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే, సో అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ another tool which is Grafana and also Prometheus. So ఈ Grafana, Prometheus ఏంటంటే, సో దిస్ వీ కెన్ సే మానిటరింగ్ టూల్స్ అండి. రెండు కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే దీస్ ఆర్ ది మానిటరింగ్ టూల్స్. మానిటరింగ్ టూల్స్, మానిటరింగ్ అంటే ఏంటి? మనం మన టూల్స్ని మానిటర్ చేస్తాం. సో 24/7 మన టూల్స్ మానిటర్ చేయలేం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్లో క్యూబర్నెటిస్ ఉంది, సో 24/7 మానిటర్ చేయగలమా మాన్యువల్గా? నో, రైట్. సో ఒక టూల్ మనం కాన్ఫిగర్ చేస్తాం అనుకోండి, మానిటరింగ్ టూల్ని. సో మానిటర్ చేసి ఏదైనా ఇష్యూ ఉంటే మనకి రిపోర్ట్ చేస్తాం. సో మన అపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ పర్సన్ ఉంటాడు, ఎవరైనా వచ్చారు మిమ్మల్ని కలవడానికి, మీకోసం వచ్చారు, డైరెక్ట్గా వచ్చేస్తారా లోపలికి? రారు కదా. సెక్యూరిటీ పర్సన్ దగ్గర అక్కడ ఆగి సో అండ్ సో ఫ్లాట్కి వెళ్ళాలి అంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు సెక్యూరిటీ. సో ఎవరు వచ్చారు, రమ్మంటారు, పంపించమంటారు, దెన్ ఓన్లీ దే విల్ సెండ్, అంతే కదా. సెక్యూరిటీ పర్సన్ ఏం చేస్తారు? మానిటర్ చేస్తూ ఉంటాడు, రైట్. సేమ్ వే ఈ గ్రఫానా, ప్రొమెథియస్ ఏం చేస్తారంటే క్యూబర్నెటిస్ని మానిటర్ చేస్తూ ఉంటారు, క్యూబర్నెటిస్ని, డోకర్ని మానిటర్ చేస్తారు. సో ఎనీ ఇష్యూస్ హ్యాపెన్ దట్ విల్ రిపోర్ట్ టు అస్. రిపోర్ట్ మనకి రిపోర్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ టూల్లో లాగిన్ అయ్యి ఉంది, సో ఏం చేయాలి మనం అంటే మనం ఫిక్స్ చేస్తాం. ఓకే, క్లియర్ రైట్ ఎవ్రీవన్? యా. సో ఈ టూల్స్ అన్ని చాలా డీప్ డ్రైవ్ ఉంటాయండి. JFrog కూడా ఉంది, కానీ JFrog అంత ఇంపార్టెంట్ కాదు. JFrog ఇట్ ఈస్ ఏ ఆర్టిఫాక్టరీ టూల్ అండి. JFrog ఈజ్ ఏ ఆర్టిఫాక్టరీ టూల్. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు.
సో ఈ ప్లేస్లో వేరే టూల్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఇది వద్దులేండి, ఇది జస్ట్ జేఫ్రాక్ కూడా కవర్ అవుతుంది కానీ అది అంత ఇంపార్టెన్స్ కాదు మనకు. ఫైన్. సో ఇవన్నీ టూల్స్ కూడా చాలా డీప్ డ్రైవ్ చేస్తున్నాం. ఈ ఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సిఎస్సిడి ఫ్లో అంటాం. సో ఈ ఫ్లోనే మనం సిఎస్సిడి ఫ్లో అని కూడా అంటాం. సో బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఆర్ సిఐసిడి ఫ్లో అంటాం, సిఐసిడి ఫ్లో. ఓకే, సో సిఎస్సి ఫ్లో అంటే ఎలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఇంటర్వ్యూర్కి వీ హ్యావ్ డెవలప్మెంట్ టీమ్, developer develop the code in their local Git. Once development is completed, testing is completed, they push the code to GitHub. Okay, once the code is moved to GitHub, we have Jenkins. Jenkins is a CI/CD tool which will integrate all the tools, it will communicate all the tools by installing plugins. So by using Jenkins, we can pull the code from GitHub to Jenkins. After Maven convert into artifact, that artifact we can push to the application server to deploy the WAR file, JAR file, ER file. ఈ ఫ్లో చెప్పాలండి, ఇది రిపీట్ అవుతుంది, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఫ్లో. సో మీరు కోర్స్ స్థాయి లోపల ఇది చాలా ఫాస్ట్గా మీరు చెప్పగలరు. ఓకే, సో ఇది రిపీట్ అవుతుంది. సో ఈ ఫ్లో అంటారు. ప్రజెంట్ ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ ఫాలోయింగ్ సేమ్ ఎస్డిఎల్సి. ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ ఫాలోయింగ్ సేమ్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ హియర్ ఎనీవన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Up to here, any questions, anyone? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఐ షేర్ విత్ యూ కోర్స్ కంటెంట్. నేను అన్మ్యూట్ ఇచ్చాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. ఓకే, సో ఈ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. మన కోర్సు ఈ ఫ్లోనే వెళ్తుంది, ఈ ఫ్లోనే ఫాలో అవుతాం. ఫస్ట్ మన కోర్సు టుమారో ఏం జరుగుతుంది అంటే, టుమారో ఈజ్ ఏ హాలిడే అండి, మనకి రేపు క్లాస్ లేదు. సో ఉగాది హాలిడే ఉంది. సో డే ఆఫ్టర్ టుమారో సర్వర్స్ అంటే ఏంటి స్టార్ట్ చేస్తాం. సర్వర్స్ బేసిక్స్ ఉంటాయి. ఓకే, సో డే ఆఫ్టర్ టుమారో నెట్వర్కింగ్ బేసిక్స్ ఉంటాయి, సర్వర్స్ నెట్వర్క్ బేసిక్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ దాట్ స్లోలీ విల్ ఎంటర్ ఇంటూ AWSలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, యా. సో డే ఆఫ్టర్ టుమారో డే ఆఫ్టర్ వెనస్డే రైట్. థర్స్డే కూడా రంజాన్ ఉంది. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ హాలిడే, థర్స్డే కూడా హాలిడే అడుగుతున్నారు. సో రంజాన్ హాలిడే కాదు బ్యాచ్ వాళ్ళు. సో అది ఇన్ఫార్మ్ చేస్తాను, రేపు చెప్తాను. రేపు కాదు, వెనస్డే చెప్తాను. థర్స్డే హాలిడే ఉంటుందో లేదంటే వెనస్డే చెప్తాను. సో ఎందుకంటే ఉగాది హాలిడే, ఇన్స్టిట్యూట్ కూడా క్లోజ్ ఉంటుంది టుమారో. ఓకే, సో థర్స్డే హాలిడే ఉందా లేదా చెప్తాను తర్వాత. ఓకే, యా. సో వన్స్ బేసిక్స్ అయిన తర్వాత, సర్వర్స్ నెట్వర్క్స్ బేసిక్స్ అయిన తర్వాత, సో AWSలోకి జంప్ అవుతాం. AWSలో అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం అకౌంట్? నెక్స్ట్ AWSలో కన్సోల్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది, రీజన్ అంటే ఏంటి, జోన్ అంటే ఏంటి, రిసోర్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ కవర్ అవుతున్నాయి. ఓకే, సో అదంతా అయిన తర్వాత స్లోగా మనం ప్రాక్టికల్గా స్టార్ట్ చేస్తాం. ఓకే, సో మండే నుంచి ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలండి, మండే నుంచి. సో ఈ లోపల మీరు అకౌంట్ క్రియేట్ చేయడం మీకు ఐడియా ఉంటే క్రియేట్ చేసుకోండి. సో మీరు గూగుల్ చేస్తే హౌ టు క్రియేట్ AWS అకౌంట్ సెర్చ్ చేస్తే మీకు స్టెప్స్ అని వస్తాయి. ఐ ప్రొవైడ్ యూ వన్ డాక్యుమెంట్ ఆల్సో, గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను డాక్యుమెంట్. సో గ్రూప్లో ఉన్న వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లోపల స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్లు అంతా ఉంటుంది. సో మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే డోంట్ నీడ్ టు వరీ అబౌట్, ఐ ఎక్స్ప్లెయిన్ దట్. వన్స్ మన సర్వర్స్ నెట్వర్క్స్ బేసిక్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలన్నది. ఓకే, సో మీరు గూగుల్ చేసి క్రియేట్ చేయగలిగితే చేసుకోండి. ఐ ప్రొవైడ్ యూ వన్ డాక్యుమెంట్ ఆల్సో ఇన్ ద గ్రూప్. సో లేదంటే మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తానండి. ఫైన్, యా. సో రేపటి నుంచి మనకు రెగ్యులర్ సెషన్స్ అండి. ఓకే, రేపంటే డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ అవుతాయి సర్వర్ బేసిక్స్. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో యాడ్ అవ్వండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఫీ పే చేసి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే విల్ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్. గ్రూప్లో ఆల్రెడీ మెంబర్స్ యాడ్ అయ్యారు. సో అవర్ బ్యాచ్ నెంబర్ ఈజ్ 85. ఓకే, సో మీరు గ్రూప్లో యాడ్ అవ్వండి. సో దట్ గ్రూప్లోనే అన్ని షేర్ అవుతాయి, డాక్యుమెంటేషన్ కానీ రికార్డింగ్స్. ఓకే, ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రూప్లో షేర్ అవుతుంది. ఫైన్. సో ఎనీ క్వశ్చన్స్ అండి ఇంతవరకు? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ, కెన్ వాట్సాప్ మీ. మై మొబైల్ నెంబర్ ఆల్రెడీ ప్రొవైడెడ్ రైట్. మై మొబైల్ నెంబర్ ఇస్ 9642211711. సో ఈరోజు కొంచెం నాయిస్ వస్తుందండి, ఎందుకంటే ఏసీ వర్క్ చేయట్లేదు, ఇక్కడ ఫ్యాన్స్ రన్ అవుతున్నాయి. ఓకే, రేపటి నుంచి అలా ఉండదు.
నాట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. సో టుమారో హాలిడే. సో వెనస్డే నుంచి ఏసీ అంతా రెడీ అవుతుంది. సో ఈ ఫ్యాన్స్ నాయిస్ ఉండదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం ఉంది. సో డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమి ఉండదు, క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. లేదంటే నేను మైక్ పెట్టుకుంటాను, మైక్ తీసుకుని మైక్ పెట్టుకుంటే మీకు నాయిస్ ఇవ్వాలి. యా, గో హెడ్ అండి. ఎస్, అడగండి క్వశ్చన్. Hi Ram Garu, this is Nagarjuna. యా, గో హెడ్ మిస్. Ram Garu, can you hear me? యా, ఐ కెన్ హియర్ యూ. ఎస్. Hello. Okay. Sir. Actually, I have two questions. So I just want to know one thing. So as part of this training, so are we learning the implementation of entire CI/CD pipeline implementation with respect to these cloud platforms? ఎస్, మనమే చేస్తామండి. ఇంటిగ్రేషన్స్ అంతా చూపిస్తాను. స్క్రాచ్ నుంచి చేస్తాం. ఇంటిగ్రేషన్స్ అంతా మనమే చేస్తాం. రియల్ టైంలో మనకు ఛాన్స్ ఇవ్వరు, ఇంటిగ్రేషన్ చేసే ఛాన్స్ మనకు ఉండదు. మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, కానీ మన కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి, స్క్రాచ్ లెవెల్ నుంచి ఇంటిగ్రేషన్స్ అంతా మనమే చేస్తాం. అది ఎలా చేయాలని నేను చూపిస్తాను. చాలా ఈజీ ఉంటుందండి. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఫైన్. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటారు? Okay. The second question is that regarding the lab sessions. So hands-on lab sessions వచ్చేసి, are we doing it on the any virtual machines or do we have to do it on our own machines itself? రైట్. సో మీకేమి సర్వర్స్ ఏమి ఉండవండి. మనం మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసే అవసరం కూడా ఉండదు. Okay. సో మన టూల్స్ కూడా మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయము. ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ క్రియేట్ చేస్తాం, ఏడబ్ల్యూఎస్లోనే అంతా ప్రాక్టీస్ చేస్తాం. మన ల్యాప్టాప్లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసే అవసరం ఉండదు. ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవుతాం, ఏడబ్ల్యూఎస్లోనే ప్రాక్టీస్ కూడా చేస్తాం. క్లియర్ రైట్ ఎవ్రీవన్? అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి నేను చూపిస్తాను మీకు, డోంట్ వరీ. ఓకే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసి అక్కడే ప్రాక్టీస్ కూడా చేస్తాం. ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? So tomorrow we don't have session. So day after tomorrow we have servers basics. Okay, you look, yeah. Meanwhile you can add into WhatsApp group and link ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో యాడ్ అయిపోండి. సో దట్ విల్ ప్రొవైడ్ యూ న్యూ మీటింగ్ లింక్ అండ్ యూ కెన్ గెట్ ద యాక్సెస్ ఆన్ ఆల్ ది రికార్డింగ్స్, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్. ఫైన్. ఇక్కడ స్టాప్ చేద్దాం ఈరోజు. సో వెనస్డే అవర్ నెక్స్ట్ క్లాస్ వుడ్ బి ఆన్ వెనస్డే అండి. టుమారో వీ డోంట్ హ్యావ్ సెషన్. Yeah. Thank you all.